ఇక కొండగట్టులో గట్టు పంచాయతీ మొదలైంది. అటవీ శాఖ వర్సెస్ దేవాదాయ శాఖలు కొండగట్టు ఆలయ భూములు మావంటే మావని పోట్లాటకు దిగాయి. ఇరు శాఖల మధ్య లేఖల యుద్ధం ముదిరి చివరి ఎకరాల భూమిని ఆక్రమించారన్న పరస్పర నోటీసులతో అంజన్న భక్తులు ఆందోళన నెలకొంది. దేవుడి భూములకు ఆపదొచ్చిందా అని చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? అటవీ శాఖ వర్సెస్ దేవాదాయ శాఖ భూ పంచాయతీపై స్పెషల్ స్టోరీ. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఘనత శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానముది. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం భూములపై వివాదం కొనసాగుతోంది. అటవీ శాఖ వర్సెస్ దేవాదాయ శాఖ నువ్వంటే నువ్వు అన్నట్టు ఇరు వర్గాల మధ్య, ఇరు శాఖల మధ్య నోటీసుల పర్వం కొనసాగుతోంది. మరి దీనికి చెక్ ఎప్పుడు పడుతోంది? దేవస్థాన భూములను కాపాడదేవరనే చర్చ కొనసాగుతోంది. భక్తుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మరి కొండగట్టు ఆంజనేయ స్వామి సంబంధించిన భూముల్లో ఏం జరుగుతోంది? భూములపై ఎవరు కన్నేశారు? ఒక్కసారి జగిత్యాల జిల్లా నుంచి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ప్రముఖ దేవస్థానం మల్యాల మండలం ముచ్చంపేట పరిధిలోని కొండగట్టులో అటవీ శాఖ వర్సెస్ దేవాదాయ శాఖ మధ్య వివాదం ముదిరింది. అది ఎంతలా అంటే పరస్పర నోటీసుల వరకు వెళ్లింది. కొండగట్టు పరిధిలో ఉన్న భూములు మావే అంటే మావే అని ఇరువురి మధ్య నోటీసుల పర్వం కొనసాగుతోంది. వివాదం తీవ్రంగా ముదిరి కలెక్టరేట్ వరకు చేరింది. దేవస్థాన భూములు లాక్కునే యత్నం జరుగుతోందని ఇటు హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కొండగట్టు అంజన్న భూములు కాపాడాలని కలెక్టర్కు ఫిర్యాదులు చేశాయి. ఇదిలా ఉంటే వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే దేవస్థాన పరిసరాల్లో నిర్మాణాలు జరగ్గా కొండగట్టు వైట్ జంక్షన్ వద్ద జాలితో కూడిన ప్రహరీ నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు పనులు చేపట్టారు. భక్తుల వాహనాల పార్కింగ్ కు ఇబ్బందులు తలెత్తుతాయని దేవస్థాన అధికారులు అభ్యంతరం తెలుపగా పనులు నిలిపివేశారు. భక్తుల వసతి కోసం నిర్మించిన భవనాలు, ధర్మసత్రం అటవీ భూముల్లో ఉన్నాయని దేవాదాయ శాఖకు అటవీ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే ప్రజా ప్రతినిధుల జోక్యంతో ప్రహరీ తిరిగి మళ్లీ నిర్మించేందుకు పూనుకోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. వాస్తవానికి దేవస్థానం అటవీ శాఖకు సంబంధించిన భూముల్లో దేవస్థానానికి 363 ఎకరాలు ఉండగా వీటికి ఆనుకునే అటవీ శాఖకు సుమారు 1000 ఎకరాల మేర అటవీ భూములు ఉన్నాయి. పరస్పర నోటీసుల పర్వం కొనసాగుతుండగా అటవీ శాఖ అధికారులు కొండగట్టుపై సర్వే నిర్వహించి మార్కింగ్ చేయడం కలకలం రేపింది. సమస్య ఇంకా పరిష్కారం కాకపోగా అటవీ శాఖ అధికారులు మాత్రం భూములు సర్వే చేసుకుంటూ మార్కింగ్ చేస్తూనే ఉన్నారు. బేతాళుని టెంపుల్ నుంచి మొదలు పెడితే హరిత హోటల్ వరకు కూడా 6.5 ఎకరాలు ఈ ప్లేస్ మొత్తం అటవీ శాఖకు సంబంధించిందని కొత్తగా మరి ఓ అటవీ శాఖ అధికారి ఈఓకు నోటీసులు ఇవ్వడం చాలా విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉంది. లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అంజన్న క్షేత్రంలో ఆలయానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క భూమికి సంబంధించిన ఇష్యూలో అటవీ శాఖ అధికారుల ఈ జోక్యం ఏందో, అదేవిధంగా 684 బ్లాక్ అటవీ శాఖ పరిధి కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించిండ్రు అంటూ ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు వచ్చి సర్వే చేయడం. అంటే ఇది అటవీ భూమిలో ఉన్నదని ఒకరేమో రెవెన్యూ పరిధిలోనే ఉన్నదని ఇంకొకరు, ఆలయానికి సంబంధించినటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తాం, ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అటవీ శాఖ అధికారులు. దీంట్లో చాలా బాధగా అనిపించేటువంటి అంశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి అన్నదాన సత్రం కానీ, వాటర్ ప్లాంట్ కానీ, వాహనాల షెడ్, పూజ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా సాగర్ గెస్ట్ హౌస్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇట్లా అన్నికి సంబంధించినటువంటి బేతాళుడు ఆలయానికి సంబంధించినటువంటి ఇవి కూడా దాన్ని ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం చాలా బాధగా ఉంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొండగట్టు ఆలయ భూములు కాపాడేందుకు అప్పటి ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ కేంద్రంతో మాట్లాడి పార్లమెంటులో చర్చించి ఆ భూములు దేవస్థానానికే దక్కేలా చేయగా ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఆలయ భూములు కొట్టేసేందుకు కుట్రలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంజన్న భూముల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రస్తుత ఎంపీగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ జై శ్రీరామ్ అనడం కాదు,
ప్రభుత్వం చర్యలకు సమాధానం చెప్పాలని, దేవాలయ భూములు కాపాడేలా చూడాలని డిమాండ్ చేశారు. దేవుళ్ల పేరుతో దేవాలయ భూములు కొల్లగొట్టే వారి భరతం పడతామని, అంజన్న ఆలయం భూముల జోలికి వస్తే ప్రభుత్వం భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అంజన్న భక్తులు ఆలయం తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఆంజనేయ స్వామికి వందల ఎకరాల్లో కొండగట్టులో భూములు ఉన్నాయి. దీనికి ఆనుకునే అటవీ శాఖకు 1000 ఎకరాల భూమి అక్కడే ఉంది. అయితే ఈ ఇరు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో హిందూ సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంజన భూములు అంజనకే దక్కాలంటూ ప్రజలంతా కూడా భక్తులంతా కూడా కోరుతున్నారు. మరి చూడాలి జిల్లా యంత్రాంగం ప్రభుత్వం ఏం చేస్తుంది? అంజన్న స్వామికే భూములు దక్కుతాయా లేకుంటే భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సిందేనా? కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.